ఎవరు వీళ్ళు? హలో అన్న నమస్తే. నమస్తే. లైవ్ లో ఉన్నాం బ్రదర్. ఎవరు? ఏం లేదన్నా మన నేను మల్లిగారి ఇది పెట్టినన్నా అదే ఒకటి ఆయనకి టికెట్ వచ్చిందని. అయితే ఆయన కింద కామెంట్ చూడండి ఒకసారి. వాడు చిట్టు ఓడిపోతాడన్నా మీరందరూ ఒకటైతే మాత్రం. మీదెక్కడా? వాడు చాలా మీదెక్కడా? మరి కానీ మాది అటు ఓట్లేదన్నా మా సంగారెడ్డి డిస్ట్రిక్ట్. అరే అరే ఓకే 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 పర్లేదు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. నా ఒకసారి చూడండి, కామెంట్ చూస్తే చచ్చిపోతాడు అన్న వాడు వాళ్ళ దగ్గరే. వాడికి సిగ్గులేనాడు బ్రదర్. అసలు 1,00,000 కామెంట్లు పెట్టినా వాడు ఇప్పుడు మాత్రం పక్క ఓడిపోతాడు అన్న వాడిని ఒక్కడు సపోర్ట్ చేస్తలేడు అన్న ఇప్పుడైతే. ఎవడు చేయడు. ఇంకా మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ సోషల్ మీడియాను విరివిగా వాడాలి. మీరు సంగారెడ్డిలున్నా రంగారెడ్డిలున్నా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో పట్టభద్రులకు మీలాంటి వాళ్ళు అవగాహన కల్పించాలి అన్న. ఒక్క పాజిటివ్ కామెంట్ లేదన్న. మీరు కూడా ఒకసారి చూడండి. వాడు నాకు టికెట్ వచ్చిందని పెట్టిండు. ఒకటి పాజిటివ్ కామెంట్ పెట్టుకోండి అన్న మీరు. వాడు ఇంకా కథ వేసిండు. నేను పేపర్ చదవకుండా పేపరే తీసేసిండు వాడు. అవునా? వాడి పేపరే తీసేసిండు పేపర్ చదవకుండా. కాబట్టి మీరు నిజంగా మీరు కాల్ చేయడం సంతోషం అనిపిస్తుంది. ఈ అవేర్నెస్ ని ఈ 3 జిల్లాల్లో మీకు ఒక్క మిత్రుడు ఉన్నా ఆయనకు చేరువేయండి. ఓకేనా? 100% అన్న. మీరు కూడా ట్రై చేయాలన్నా బాగా. 100%. వాడు మాత్రం చిట్టు ఓడించాడన్న. వాడు చాలా పెద్ద దొంగ. అందరు కొనే స్థాయికి ఎదిగిందన్న ఆయన. వాడు కొనే స్థాయికి ఎదిగిండు. అడుకునే స్థాయి నుండి కొనే స్థాయికి ఎదిగిండు వాడు. అదే అన్న, రూపాయి నుంచి ఇప్పుడు అందరికి మొన్న అంటున్నాడు అన్న. ఆయననే రూపాయి అడుకున్నాడు కదన్న. అవును, మేము కూడా పైసలు ఇచ్చినాం ఆయనకు. అవును. అట్లాంటి మొన్న ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక 100 రూపాయల వరకు అడిగితే ఎంత చికెన్ ఇస్తాడో ఆలోచించాడని చెప్తున్నాను. వాడే చెప్తాను అమ్మ ఇజ్జత్ తక్కువ వాడు. వాడే ఎంత దీనంగా పెట్టి అక్క తిన్నాడు చూసింది కదా మీరు వీడియో మొత్తమే. ఇప్పుడు ఈ రాత్రికే చచ్చిపోతాడు, ఈ రాత్రికి కడుపు నిండకపోతే ఇక చచ్చిపోతాడు వాడు అన్నట్టు. అన్నా ప్లీజ్ అన్న షాయి పైసలు అన్న ఎవడన్నా చూస్తారా పాపం వీడు ఏడారి ప్రాంతం నుండి తప్పి వచ్చిండు. వీడు తిండి లేక వీడు ఆగమేటట్టున్నాడు అన్నట్టు బతిలాడిండు వాడు. మీరు గట్టి ట్రై చేస్తే మాత్రం ఏ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా ఓడిపోతాడు ఆయన. తప్పకుండా బ్రదర్. వాడు ఏదైతే కోరుకున్నాడో అంగిలాగాని ఆ అంగిలాగు కూడా అక్కడక్కడ తూట్లు పడే అంగిలాగు గుట్టించి వానికి వేసి వాని అంబేద్కర్ చౌరస్తా దగ్గర కూర్చుంటే గానీ వాడు బరాబర్ అవుతాడు. నేను 1 అవర్ కూర్చొని వెతికినా ఏదైనా పాజిటివ్ కామెంట్ దొరుకుతుందా అని. ఒక్కటి లేదు. వాడు ఏ సోషల్ మీడియా ద్వారా అయితే అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాల పునాదుల మీద మల్లిగాడు ఎదిగిండో అదే సోషల్ మీడియా ఇప్పుడు వానికి ఉరితాడై వాడు అంటాడు ఈరగోలలై ఈపు మన చంపుతానయి. ఇప్పుడు అదే సోషల్ మీడియా. అదే అన్న. అయితే ఇప్పుడు న్యూస్ ఎందుకు చూస్తారంటే మార్నింగ్ న్యూస్ చూసేవాళ్ళు కదన్న. అదే చూస్తానంటే ఇప్పుడు మనము ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తుంది కదా బ్రదర్, అనుకోకుండానే జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తాంటారు కొందరు ఏదో టైం పాస్ కి. సేమ్ వీడు కూడా అల్లో ఒక సుధీర్ లెక్కనో లేకపోతే గెటప్ సీన్ లెక్కనో లేకపోతే ఇంకో వాళ్ళ లెక్కనో కామెడీ చేస్తాడుగా, దానికోసం చూస్తారు అన్నట్టు. థ్యాంక్ యూ బ్రదర్. మంచి న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తే వాడు ఎవరు కూడా ఇంతకుముందు 20-30 వేలు 5,000 కూడా చూస్తారు. చూడాలి అది కూడా చూడరు. మన కథ వానికి అయిపోయింది, మన దుకాణమే బందీగా. అందుకే వాడు అన్ని కొనే స్థాయికి వెళ్ళిపోయి ఇప్పుడు ఇటు సైడ్ ఎమ్మెల్యే సైడ్ వస్తే బతుకుతా అన్నట్టు ప్లాన్ లో ఉన్నాడు. బ్రదర్ థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. ఓకే బ్రదర్. ఇది మల్లిగా నిజంగా ఇజ్జత్ గాల్లోనివి అయితే నువ్వు బయటికే రావద్దురా. నిజంగా ఇల్లు దాటి బయటికి రావద్దు నువ్వు ఇజ్జత్ గాల్లోనివి అయితే. అరే ఎవడన్నా చీ అంటేనే అసలు మళ్ళా ఇంటి ముఖాన చూడబుద్ధి కాదు. నువ్వేం మనిషిరా, ఏం పుట్టుకరా వారిని. అందుకంటే అద్మానం నువ్వు. నిన్ను ఏ జంతువుతో కూడా పోల్చలేము, అంత హీనమైన జన్మ అనేది. ఎందరు ఏమన్నా తువ్వు అన్నా చీ అన్నా చెప్పుతోడు కొట్టినా చెప్పులు మెడలేసినా నువ్వు మాత్రం అసెంబ్లీకి పోవాలని ఉన్నది. ఎంతమందిని ముంచితీవిరా మల్లిగా. మళ్ళీ నీ పేరు కూడా మల్లిగాడు కాకపోయా చింతపండు నవీన్గా.